G9 టీవీకు స్వాగతం. నా పేరు దివ్య. రైతుల నమ్మకానికి ప్రతీకగా కేఎస్సి టమోటా మండి. కక్కలపల్లి పరిధిలోని అన్ని టమోటా మండీలను మించిపోయేలా రైతులకు మంచి గిట్టుబాటు ధర అందిస్తూ కేఎస్సి టమోటా మండి ప్రత్యేక గుర్తింపు పొందుతోంది. నేటి పరిస్థితుల్లో రైతులు పండించిన పంటకు సరైన ధర దక్కడం కష్టమైన వేళ కేఎస్సి మండి రైతులకు ఆశాకిరణంగా నిలుస్తోంది. వ్యాపారస్తులతో నిరంతర సమన్వయం కొనసాగిస్తూ వేలంపాట సమయంలో టమోటా కాయల నాణ్యతను స్వయంగా పరిశీలించి రైతులకు న్యాయమైన ధర వచ్చేలా కృషి చేస్తున్నారు కేఎస్సి మండి యజమాని కె సాయినాథ్. రైతుల కష్టం వృధా కాకుండా ప్రతి టమోటా కాయకు తగిన విలువ లభించేలా వేలంపాటను పారదర్శకంగా నిర్వహించడం ఈ మండి ప్రత్యేకతగా మారింది. ధరల విషయంలో ఎలాంటి వివక్ష లేకుండా రైతులు వ్యాపారస్తులు ఇద్దరికీ అనుకూలంగా వ్యవహరించడం వల్ల కేఎస్సి మండి పట్ల విశ్వాసం రోజురోజుకి పెరుగుతోంది. ఇతర మండీలతో పోలిస్తే ఇక్కడ రైతులకు మంచి రేటు లభిస్తోందని రైతులే స్వయంగా చెబుతున్నారు. ఈ విషయంపై స్పందించిన రైతులు సాయినాథ్ గారి గురించి ఎంత చెప్పినా తక్కువే, మా టమోటాలకు సరైన ధర వస్తుంది, మాకు నష్టం లేకుండా చూసుకుంటున్నారు అంటూ మీడియా ముందు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. రైతులకు వ్యాపారస్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధరల విషయంలో పూర్తి పారదర్శకతతో కొనసాగుతున్న కేఎస్సి టమోటా మండి ఈ రోజు దాదాపు 600 నుంచి 700 వరకు గిట్టుబాటు ధర ఇవ్వడం జరిగింది. నేడు టమోటా వ్యాపార రంగంలో ఒక ఆదర్శంగా నిలుస్తోంది. ఇది కేవలం ఒక టమోటా మండి మాత్రమే కాదు, రైతుల కష్టానికి గౌరవం ఇచ్చే వేదిక, రైతుల నమ్మకానికి ప్రతీక కేఎస్సి టమోటా మండి. మీవి ఎట్లా గిట్టుబాటు ధర వచ్చింది? ఏమన్నా హ్యాపీగా ఉన్నారా? చాలా రోజుల నుంచి రేట్లు లేక దాదాపు ఒక 8 సంవత్సరాలు రేట్లు లేక ఎందుకంటే ఇదే ఈ సంవత్సరంలోనే వాస్తవంగా ఈ రేట్లు పెద్ద రైతు హ్యాపీగా ఉంది. తమ్ముడు ఏం పేరు తమ్ముడు? ఏ ఊరు మీది? మండీలోన మిగతా మండీలోన డిఫరెంట్ ఏంటండి? ఇప్పుడు సాయినాథ్ ఏ పాట పడితే గిట్టుబాటు ధర ఆ రేటే ఇస్తారు నా వేరే మండి కన్నా ఈ మండి రైతులకు బాగా అనుకూలంగా చెప్తాను. ఇట్లా పోతే ఇట్లా ఉంటుంది, ఇట్లా పోతే ఇట్లా ఉంటుంది అని అనుకూలంగా చెప్తాను. ఇప్పుడు ఇట్లా ఈ కాయ అయితే బాగోతుంది అయితే చెప్తాడు నా ముందే మనకి ఇప్పుడు అలా అడిగితే అని. ఈ కేఎస్సి మండి వాళ్ళు గురించి ఏమని చెప్పగలరా అన్న? ఇది అయితే ఇది రైతులకైతే అనుకూలంగా ఉంటాడని మనకి తెలిసిన బాగా రైతులు బాగా రైతులకు గిట్టుబాటు ధర ఎట్లా బాగా పాడేది కానీ మంచి కాయలు చూసి పాడుతున్నా. ఇప్పుడు వ్యాపారస్తుల కాకుండా గిట్టుబాటు ధర బాగానే ఇస్తున్నారా? బాగా ఇస్తున్నా. ఈ పక్కన మండి ఈరోజు రేట్ డౌన్ ఉన్నా అనుకోని నేను తక్కువ పోతా అనుకున్నా కానీ నా బాగుండి అన్న ఈరోజు బాగా గిట్టుబాటు ధర ఇచ్చాడు రైతులకి. ఈరోజు టాప్ వచ్చి 650. అంటే 700 వరకు పోయింది అంటున్నారు. ఇప్పుడు చేమలో అయితే 650 పడినా. ఎట్లా ఈ మండి పర్లేదా? పర్లేదా? రైతులకు అనుకూలం ఇచ్చి బాగా సాయాన్ని బాగా గిట్టుబాటు ఎలా చాలా బెటర్ నా రైతులకి అయితే ఏమట్లా సాయాన్ని ఇది రైతులకు అనుకూలం ఇచ్చి గిట్టుబాటు ధరిస్తున్నా. ఇక అదేం పట్టుకునేది ఏమన్నా లెస్ ఒకటి మామూలు బాక్స్ అందరూ ఒకటి కట్ చేస్తారు. ఇది ఇక్కడ 10 రూపాయలు అనేది కట్ చేయరు. వేరే మండీలో కట్ చేస్తారు. ఒక మండీలో 20 రూపాయలు కట్ చేస్తారు. భారత్లో ఇది జేఎస్లో అయితే 10 రూపాయలు కట్ చేస్తారు. ఇక్కడ ఇది కట్ చేయరు. ఏ పాట పడితే ఆ పాటే సాగన్న. మండి పేరు ఇది కేఎస్సి మండి. అంటే కేఎస్సి మండి వాళ్ళు బాగా గిట్టుబాటు ధర ఇస్తున్నారా? రైతులకైతే మంచి గిట్టుబాటు ధర ఇస్తున్నారు. ఇది మళ్ళీ కట్ చేయకుండా మన బాగా పడుతున్నాడు. అవును. ఇక్కడ వ్యాపారస్తులకి రైతులకి మధ్యలో కొద్దిగా అంటే వాళ్ళు ఎగ్జాంపుల్ ఇప్పుడు 500 పాట పాడినారు, కరెక్ట్గా 500 రాస్తారా? కంపల్సరీ రాస్తాను పక్క. ఇది పట్టుకునేది ఏమన్నది మాట సాయంగా ఎంత పడితే అంతే రాస్తాను. ఇక్కడ మళ్ళీ మార్చేది ఏమన్నది రేటు. మళ్ళీ వేరే మండీలు అయితే 10 రూపాయలు కట్ చేస్తారు. ఒక మండీలో 10, ఒక 10 మండీలు 20 కట్ చేస్తారు. ఏ మండీలో కట్ చేస్తారు? జేఏసీలో 10 రూపాయలు కట్ చేస్తారు. భారత్లో 20 రూపాయలు కట్ చేస్తారు. వేరే మండీలో అయితే 10 రూపాయలు కట్ చేస్తారన్న. మనకైతే తెల్ల 2 మండీలకి అయితే మనం పోయినాము. ఈ మండీలో మీకు బాగా లబ్ధి పొందినారా? ఇప్పటికైతే లబ్ధి పొందినామని ఇక్కడికి వస్తున్నాం మళ్ళా. కానీ మీకు డబ్బుల విషయంలో ఎట్లా అంటే మాలో మీరు సరుకు ఇచ్చిన బట్లే వెంటనే ఇస్తారు అమౌంట్? ఇల్లు ఒక రోజు అత్తని మళ్ళీ మరుసటి ఇస్తారు. 650 నుంచి 700 వరకు పాట పాడినారు. ఈ మండి పేరు ఏం పేరండి? కేఎస్సి. ఎలా గిట్టుబాటు ధర ఎలా ఇక్కడ? మీది ఎవరన్నా? దూమరి. అవునా? మీకు ఎట్లా టమోటాలు పర్ఫెక్టా? ఎవరు పర్ఫెక్ట్? సాయి పర్ఫెక్టా? ఈ మండీలో ఎటువంటిది రైతులకు ఇబ్బంది ఏం లేదండి? ఈ బయ్యార్లు ఏమన్నా మీకు మంచి రేటు ధర ఏమన్నా అమౌంట్ విషయం కానీ బాగానే ఇస్తున్నారా? అమౌంట్ విషయం కూడా వారం ఇచ్చేస్తారు.
వారంలో 3 సార్లు అనుకో. ఈరోజు సోమవారం కదా, మంగళవారం ఈరోజు, మంగళవారం, బుధవారం, సోమవారం 3 రోజులు ఇచ్చేస్తాను డబ్బులు. ఎటువంటి ఇబ్బంది లేదు కేసీ మండి వల్ల అయితే. ఇబ్బంది లేదు. ఓకే.